నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. 4వ విడత వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ, టీటీడీ ఉద్యోగులకు 3వ విడత ఇళ్ల పట్టాల పంపిణీ. ప్రజల సంక్షేమమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమన్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా గిరి ప్రదక్షిణ, అడుగడుగు దండాలతో ఆది దంపతులకు ప్రణమిల్లిన భక్తులు. నిబంధనల మేరకు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించండి. ఎన్నికల అధికారులకు దిశానిర్దేశం చేసిన తిరుపతి నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్. ఎన్నికల బాండ్ల వివరాలు ఎస్బీఐ తక్షణమే విడుదల చేయాలి. సిపిఐ నాయకుల డిమాండ్. తిరుపతి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద ధర్నా. ఇక వార్తలోని వివరాలు. సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు చేయూతనిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆదరించి మరోమారు గెలిపించాలని మహిళలను ఉద్దేశించి టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతి భూపిరాట్టి మార్గంలో మంగళవారం జరిగిన 4వ విడత వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, జగనన్న ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాల్లో 45 నుండి 60 ఏళ్ల మధ్య వయసున్న అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు ఈ చేయూత పథకాన్ని ప్రారంభించారని, ప్రతి సంవత్సరం 18,750 రూపాయల చొప్పున 4 ఏళ్ల పాటు మొత్తం 75,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగిందన్నారు. 2,75,000 కోట్ల రూపాయలను అందించిన ఘనత జగనన్నదేనని, ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చేయకుండా నేను పేదోళ్ల పక్షాన నిలబడతానని చెబుతూ బడ్జెట్ మొత్తం మీద ప్రజల అభివృద్ధికి ఖర్చు చేయడం జరిగిందన్నారు. అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపుతున్న జగనన్నను అందరూ అండగా ఉండి రానున్న ఎన్నికల్లో జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేద్దామని భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి ఇంతలా రోడ్ల విస్తరణతో, మాస్టర్ ప్లాన్ రోడ్లతో ఉందంటే జగనన్న ఇచ్చిన స్వేచ్ఛేనని భూమన తెలిపారు. తిరుపతి మరింత అభివృద్ధికి రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయానికి సహకరించాలని భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ, నవరత్న పథకాల ద్వారా పేదవారిని ఆదుకుంటూ ముఖ్యంగా మహిళలకు అండగా ఉంటున్న జగనన్నకు మరోసారి పట్టం గడితే మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. తిరుపతి నగరంలో చేయూత పథకం కింద 4 విడతల ద్వారా 50.39 కోట్ల రూపాయలు అక్కచెల్లెమ్మలకు అందాయన్నారు. రానున్న కాలంలో వైసీపీని గెలిపించేందుకు అందరూ కృషి చేద్దామన్నారు. డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ మాట్లాడుతూ, తిరుపతి అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న భూమన అభినయ్ రెడ్డిని తిరుపతి ఎమ్మెల్యేగా రానున్న ఎన్నికల్లో గెలిపించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తాజిన్, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ఉప కమిషనర్ అమరయ్య, మెప్మా పీడీ రాధమ్మ, మిషన్ మేనేజర్ కృష్ణవేణి, వైసీపీ సీనియర్ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, నాయకులు ఉదయ్ వంశీ, మునిరామిరెడ్డి, మూలం అశోక్ కుమార్ రెడ్డి, దూది శివ, చింతా రమేష్ యాదవ్, లవ్లీ వెంకటేష్, దినేష్ రాయల్, సాయి కుమారి, పునీత, బౌత్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు. అకౌంట్లలో 2,75,000 కోట్ల రూపాయలు వేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. కనీ విని ఎరుగనటువంటి సహాయం ఇది. వేసినటువంటి పన్నులన్నీ కూడా పేదోళ్లకే పంచాలి, పేదోళ్ళు సంతోషంగా ఉండాలి. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఇంత తక్కువ వ్యవధిలో టీటీడీలో పనిచేస్తున్న 9,000 మందికి పైగా ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో తన జీవితం ధన్యమైందని, తన మనసు ఆనందంతో నిండిపోయిందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో మంగళవారం జరిగిన 3వ విడత ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ కార్యక్రమంలో చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ ఈవో ధర్మారెడ్డి కలిసి 4,000 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఇంటి స్థలం ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, 16 ఏళ్ల క్రితం తాను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదేశాలతో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నించామని చెప్పారు. తన పదవీకాలం ముగిసిన తర్వాత వచ్చిన అడ్డంకుల కారణంగా ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు నిలిచిపోయిందని, ఆ బాధ ఇప్పటికీ తన మెదడును తొలుస్తోందని చెప్పారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కరుణ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో రెండోసారి తనకు టీటీడీ చైర్మన్గా అవకాశం వచ్చిందని, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకే స్వామివారు తన భుజం తట్టినట్టుగా భావిస్తున్నానని అన్నారు. సర్వీసులో ఉన్న ఉద్యోగులతో పాటు విశ్రాంత ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంకల్పించామన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగానే వెంటనే అంగీకరించారని చెప్పారు. వడమాలపేట, పాదిరేడు అరణ్యం వద్ద 2 విడతల్లో 432 ఎకరాల్లో 5,221 మంది ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించామన్నారు.
ప్రస్తుతం ఏర్పేడు మండలం పల్లం వద్ద ఉద్యోగులకు సర్వీస్ పెన్షనర్లకు కలిపి 4,000 మందికి ఇంటి స్థలాలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉండబట్టే టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల కేటాయింపు జరిగిందన్నారు. ఇంకా మిగిలిపోయిన ఉద్యోగులు పెన్షనర్లందరికీ తప్పకుండా ఇంటి స్థలాలు కేటాయిస్తామని తెలియజేశారు. అదేవిధంగా టీటీడీలోని కార్పొరేషన్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ఎఫ్ఎంఎస్ కార్మికులు, పారిశుధ్య కార్మికులు తదితరులందరికీ 5 నుండి 20,000 రూపాయల వరకు వేతనాలు పెంచినట్లు తెలియజేశారు. ఇలాంటి మంచి పనులు చేపట్టేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డికి, జేఈఓ వీరబ్రహ్మంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ వడమాలపేట, పల్లం ప్రాంతాల్లో టీటీడీ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేటాయించిన ఇంటి స్థలాలకు సంబంధించి కొన్ని పత్రికలు, కొందరు వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో స్నేహలత, ఇతర అధికారులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. కావాల్సినటువంటి అవసరం లేదని చెప్పినటువంటి వాళ్ళు ఎంతమందో ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా కూడా అదే మాట చెప్పినారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా కూడా చెప్పే ప్రయత్నం చేసినా ఏ మాత్రము కూడా చెవిన వేసుకోకుండా అందరికీ ఇచ్చి తీరాల్సిందే అన్నటువంటి కారుణ్య హృదయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవటం జరిగింది. తను బ్రహ్మోత్సవాలలో స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి రోజున కొద్దిమంది ఉద్యోగస్తులకు ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. ఇంతకుముందు 2006లో పట్టాలు ఇచ్చారు, కానీ కోర్టులో పడిపోయింది. అది ఇంతవరకు కూడా దాదాపు 14 సంవత్సరాలు, 14 + 4 18 సంవత్సరాలుగా అది కోర్టులోనే ఉంది. ఇది కూడా వస్తుందో రాదో, కాబట్టి మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి డబ్బులు ఇద్దాం, అంతవరకు వద్దు అనేటువంటి ఆలోచన చాలామందిలో వచ్చింది. రెండవది ఏంటంటే, ఒక ప్రముఖమైనటువంటి పేపర్లో, పత్రికలో ఏం రాశారంటే, తిరుమల శ్రీవారిని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. శ్రీవారి దర్శనానంతరం పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ ప్రతి మహిళ బాధపడే విధంగా గీతాంజలి తన జీవితాన్ని చాలించడం చాలా బాధాకరమన్నారు. తనకు వచ్చిన ఇంటి పట్టాను ఆనందంగా మీడియాకు చూపడమే గీతాంజలి చేసిన తప్ప అని ప్రశ్నించారు. పట్టు వస్త్రంతో సత్కరించారు. శ్రీవారి దర్శనానంతరం పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ ప్రతి మహిళ బాధపడే విధంగా గీతాంజలి తన జీవితాన్ని చాలించడం చాలా బాధాకరమన్నారు. తనకు వచ్చిన ఇంటి పట్టాను ఆనందంగా మీడియాకు చూపడమే గీతాంజలి చేసిన తప్ప అని ప్రశ్నించారు. విఐ, టీడీపీ, జనసేన సోషల్ మీడియా ఎంతో ఘోరంగా, వల్గర్గా వేధింపులకు గురిచేసి చంపేశారని ఆరోపించారు. మహిళను గౌరవిస్తున్న ఈ పుణ్యప్రదేశంలో ఇలాంటి ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. గీతాంజలి చావుకు కారణమైన వారికి కఠినమైన శిక్ష ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థించానని తెలిపారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా బుద్ధి తెచ్చుకుని హద్దుల్లో ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మహిళలను చులకనగా చూసే జనసేన, టీడీపీలను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. వార్డు మెంబర్గా కూడా గెలవలేని లోకేష్కు జగన్తో పోటీ పడే శక్తి లేదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ను ఎదుర్కొనలేక అందరూ ఏకమై గుంపుగా వస్తున్నారన్నారు. ఎంతమంది కూటమిగా ఏర్పడినా జగన్ను అడ్డుకునే శక్తి లేదన్నారు. సీఎం జగన్ దమ్మున్న నాయకుడని, రెండోసారి సీఎం అవ్వడం ఖాయమని తేల్చి చెప్పారు. మహిళని గౌరవిస్తున్న ఈ పుణ్య దేశంలో ఇలాంటి ఘటన నిజంగా చాలా దురదృష్టకరం. ఎవరైతే ఈ కార్యక్రమం చేసి ఆ అమ్మాయి చావుకు కారణమయ్యారో వారందరికీ పనిష్మెంట్ ఇవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నా, అలాగే గీతాంజలి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా ఈరోజు 2 ఆడబిడ్డలు తల్లి లేని బిడ్డలుగా మిగిలిపోవటం దురదృష్టకరం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఐటీడీపీ కానీ, జనసేన కానీ వారి హద్దుల్లో వారు ఉంటే బాగుంటుంది. మహిళలు అంటే చులకనగా మాట్లాడటం. తిరుమల శ్రీవారిని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తెలు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్లు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. రాష్ట్రంలోని విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిని మెరుగుపరిచి వారికి ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మన ప్రభుత్వ లక్ష్యమని తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష స్పష్టం చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సీడాప్ డిఆర్డీఏ ద్వారా అమలు చేస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన DDU-GKY పూర్వ విద్యార్థుల సమ్మేళనం మంగళవారం తిరుచానూరులోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలైన చిత్తూరు, వైఎస్ఆర్, కడప, నెల్లూరు, అనంతపురం, కర్నూలు అలాగే ప్రకాశం జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత యువత 2022-23, 2023-24 సంవత్సరానికి గాను DDU-GKY శిక్షణ పొంది వివిధ రంగాల్లో ఉపాధి పొందిన పూర్వ విద్యార్థులు దాదాపు 800 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందజేస్తున్నామని తెలిపారు. DDU-GKY సీడాప్ ద్వారా శిక్షణలో తీసుకున్న దానిలో దేశంలో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉందని, ఉపాధి కల్పించిన వాటిలో 1వ స్థానంలో ఉన్నామని వివరించారు. ఇది సీడాప్ DDU-GKY వారి కృషి అని కితాబిచ్చారు. ఇతర రాష్ట్రాల్లో నాణ్యతా ప్రమాణాలు, శిక్షణ ఫలితాలు ఆశాజనకంగా లేవని, ముఖ్యమంత్రి నైపుణ్య శిక్షణను బలోపేతం చేశారని తెలిపారు. సీడాప్ ద్వారా 76,000 మందికి శిక్షణ, 52,000 మందికి ఉపాధి కల్పించడం గొప్ప సంగతి అని హర్షం వ్యక్తం చేశారు. తీర ప్రాంతాల్లో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, వివిధ సంస్థలు కోట్ల రూపాయల పెట్టుబడితో మనకు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, జీవితాల్లో వెలుగులు నింపేలా ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో కలిసి పనిచేయడానికి ముందుంటానని స్పష్టం చేశారు. అలాగే తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి యువత ఉపాధిపై దృష్టి సారించిందని అన్నారు. యువత నైపుణ్యాలు కలిగి ఉపాధి పొందితేనే రాష్ట్రాభివృద్ధి సాధించగలమని ముఖ్యమంత్రి చెబుతారని గుర్తు చేశారు. యువతకు ఉన్న శక్తిని, కళ నెరవేరాలంటే కృషి ముఖ్యమని సూచించారు. మరింత ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటున్నారని, మనపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చును సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సాది శ్యాంప్రసాద్ రెడ్డి, సీడాప్ CEO MKV శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో DRDA PD జ్యోతి, సీడాప్ JD M సరితారెడ్డి, సీడాప్ స్టేట్ మిషన్ మేనేజర్లు, సిబ్బంది, ట్రైనింగ్ పార్ట్నర్లు తదితరులు పాల్గొన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో స్కిల్కి సంబంధించి డబ్బులు తీసుకోవడమే కానీ ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు ఉండవు. అలాగని జమా ఖర్చులు కూడా అక్కడ ఎంత ఖర్చు పెట్టాము మనం దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఆశాజనకంగా ఉండదు. కానీ మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క లీడర్షిప్లో పనిచేస్తున్నటువంటి స్కిల్ కార్పొరేషన్ మాత్రం అత్యంత నిబద్ధతతో పనిచేస్తూ ఈరోజు 76,000 మందికి పైగా మీరు ట్రైనింగ్ ఇస్తే ఇక్కడికి వచ్చి కుకింగ్ అంటే ఈ స్కిల్స్ అండ్ కంప్యూటర్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడం, ఈ 4 months నేను ఇక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకొని తాజ్లో నేను ట్రైనింగ్గా సెలెక్ట్ అయ్యాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునే ఫస్ట్ నాకు డ్రీమ్ అంటే ఏంటో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సీడాప్ వల్ల నాకు నా డ్రీమ్ ఏంటో నేను తెలుసుకున్నాను. అండ్ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం మల్లం తిరువుడు మల్లం ధర్మకర్తల మండలి అధ్యక్షులు చిల్లకూరు సాయికుమార్ రెడ్డి, శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామి వారికి వారి ఆలయం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు శ్రీనివాసులు, అలాగే దేవస్థానం కార్యనిర్వహణాధికారి SV నాగేశ్వరరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇరు దేవస్థానాల వేద పండితులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. అనంతరం వాహన సేవ వైభవంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం అనంతరం శ్రీ శివకామ సుందరి సమేత నటరాజస్వామి వారి పరిణయోత్సవాన్ని నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. నటరాజ స్వరూపమైన లయకారుని పరిణయోత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు. శ్రీకాళహస్తి ఆవరణలోని 16 కాళ్ల మండపంలో శివకామ సుందరి సమేత నటరాజస్వామి వారి ఉత్సవ మూర్తులను ఉంచి ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి హోమ పూజలు నిర్వహించారు. అభిషేకాల అనంతరం విశిష్ట అలంకారాలు చేసి స్వామి అమ్మవార్ల కళ్యాణం కమనీయంగా, రమణీయంగా నిర్వహించి మంగళధారణ చేపట్టారు. అనంతరం ధూపదీప నివేదనలు సమర్పించి ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. దక్షిణ కైలాసనాథుడు దేవేరితో కలిసి గిరి ప్రదక్షిణకు అంగరంగ వైభవంగా బయలుదేరి వెళ్లారు. స్వామి అమ్మవార్ల వెంట వేలాది మంది భక్తులు శివనామ స్మరణలు చేసుకుంటూ గిరి ప్రదక్షిణకు తరలి వెళ్లారు. 23 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గంలో అడుగడుగునా స్వామి అమ్మవార్లకు అపూర్వ స్వాగతాలు పలికి కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లారు భక్తులు. కైలాసగిరిలో శివనామ స్మరణలతో మారుమ్రోగాయి. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం గిరి ప్రదక్షిణోత్సవాన్ని చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష దివ్యాలంకారాలు చేశారు.
గిరి ప్రదక్షిణకు వెళ్తున్న స్వామివారిని డాలు కత్తితో విశేష అలంకారాలు చేశారు. నవవధువైన శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవికి మల్లెపూల జడతో విశేష అలంకారం చేశారు. కనుమ పండుగ రోజు గిరి ప్రదక్షిణకు వెళ్లి స్వామి అమ్మవార్లు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో జరిగే వివాహానికి విచ్చేయాలని దేవత ముని మహర్షులను ఆహ్వానించారు. వివాహ మహోత్సవానికి విచ్చేసిన దేవత ముని మహర్షులను వారి వారి ఆశ్రమంలో వదిలిపెట్టి వారి ఆతిథ్యాన్ని స్వీకరించేందుకే స్వామి అమ్మవార్లు స్వయంగా గిరి ప్రదక్షిణకు కళ్యాణానంతరం వెళ్లినట్లు పురాణ కథనం. ఈ మేరకు మంగళవారం గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని చేపట్టారు. ఆలయం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను రుద్రాక్ష అంబారీల్లో ఉంచి కాలినడకన గిరి ప్రదక్షిణ ఉత్సవానికి బోయిలు మోసుకుని వెళ్తుంటే స్వామి అమ్మవారి వెంట వేలాది మంది భక్తజనులు శివనామ స్మరణలు చేస్తూ గిరి ప్రదక్షిణ ఉత్సవానికి బయలుదేరారు. స్థానిక కృష్ణారెడ్డి మండపం, బేరివారి మండపం, వెలమ మండపం, తెలుగుగంగ కాలనీలోని మండపాల్లో స్వామివారికి విశేష పూజలు జరిపారు. స్వామి అమ్మవార్లకు అపూర్వ స్వాగతం పలుకుతూ దారి పొడవునా భక్తులు తమ తమ ప్రాంతాల్లో రంగవల్లికలు తీర్చిదిద్ది మామిడి, అరటి తోరణాలతో సింగారించి అపూర్వ స్వాగతం పలుకుతూ కర్పూర నీరాజనాలు పలికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి అమ్మవార్లు గిరి ప్రదక్షిణ మార్గంలోని విడిది మండపాల్లో కొలువుదీరి భక్తులకు దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తూ భక్తుల పూజలు అందుకున్నారు. ఆయా గ్రామాల ప్రాంతాల ప్రజలు దేవదేవుడు తమ చెంతకు రావడంతో ఆనందంతో పులకిస్తూ భక్తి ప్రపత్తులతో కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ హరహర మహాదేవ శంభో శంకర అంటూ ప్రణమిల్లి తన్మయత్వం చెందారు. ఈ విశేష ఉత్సవానికి ఉభయదారులైన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు, దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ ఈవో నాగేశ్వరరావు తదితర అధికారులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. సికేఎస్ తేజ డెంటల్ కాలేజీ ఆధ్వర్యంలో అక్షయ క్షేత్రంలోని మానసిక వికలాంగులకు ఉచిత నోటి వైద్య పరీక్షలు నిర్వహించారు. తిరుపతి రేణిగుంట మార్గమధ్యంలోని చదలవాడ విద్యా సంస్థల అనుబంధ సికేఎస్ తేజ డెంటల్ కళాశాల వైద్య బృందం తరచుగా దంత వైద్య సంబంధిత క్యాంపులు నిర్వహిస్తూ ప్రజల్లో నోటి సంబంధిత ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేషనల్ డెంటిస్ట్ వారోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రేణిగుంటలోని అక్షయ క్షేత్రంలోని మానసిక వికలాంగులకు సికేఎస్ తేజ డెంటల్ కళాశాల వైద్య బృందం నోటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. ఈ క్రమంలో మార్చి 6న దుర్గ సముద్రంలోని అక్షయ క్షేత్రంలో 50 మంది మానసిక వికలాంగ మహిళలకు ఉచితంగా నోటి పరీక్షలు నిర్వహించగా మంగళవారం రేణిగుంటలో గల అక్షయ క్షేత్రంలో 50 మంది మానసిక వికలాంగ పురుషులకు ఉచితంగా నోటి పరీక్షలు నిర్వహించింది. చిగుళ్ల సమస్యలు, పళ్ళు విరిగిపోవడం, పుచ్చుపళ్లపై అవగాహన కల్పించే తగు చికిత్సా విధానాలు సూచించారు. టూత్పేస్టులు, మౌత్ వాష్, అవసరమైన వారికి మందులు ఉచితంగా అందజేశారు. అక్షయ క్షేత్రం కేర్ టేకర్ గాయత్రికి మానసిక వికలాంగులకు సంబంధించిన ఓపీ కార్డులు అందజేసి సికేఎస్ తేజ డెంటల్ కాలేజీకి వచ్చి మరిన్ని వైద్య చికిత్సలు ఉచితంగా పొందవచ్చని సూచించారు. సికేఎస్ తేజ డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉచిత నోటి ఆరోగ్య పరీక్షల కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శిరీష, అక్షయ క్షేత్రం నిర్వాహకురాలు అన్నపూర్ణ, మేనేజర్ మునిరాజు, ఫిజియోథెరపిస్ట్ ఫణీంద్ర, మెడికల్ అసిస్టెంట్ బుజ్జి పాల్గొన్నారు. అలాగే సికేఎస్ తేజ డెంటల్ కాలేజీ వైద్య బృందం డాక్టర్ విఘ్నేష్, డాక్టర్ పూజ, డాక్టర్ సందీప్, డాక్టర్ సల్మా, డాక్టర్ దేవిప్రియ పాల్గొని మానసిక వికలాంగులకు నోటి పరీక్షలు నిర్వహించారు. వైకాపా ప్రభుత్వంలో తిరుమల పుణ్యక్షేత్రాన్ని వ్యాపార పునరావాస కేంద్రంగా మార్చేశారని టీడీపీ నాయకులు వట్టికుంట శంకరనారాయణ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం తెలుగుదేశం పార్టీ తిరుపతి టౌన్ ప్రెసిడెంట్ వట్టికుంట శంకరనారాయణ ఆ పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. 31/8/2000 సంవత్సరం ఈ 2 జీవోలు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టింది. ఈ జీవోల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జీవోల ప్రకారం వ్యాపారాలు కానీ ఉద్యోగస్తులు కానీ తిరుమలలో ఉండే విధి విధానం నడుచుకోవాలి. అంటే తిరుమల యొక్క గొప్పతనాన్ని, తిరుమలలో ఏ వ్యక్తి అయినా ఎక్కడైనా వ్యాపార హాకర్స్ లైసెన్స్ దగ్గర నుంచి షాప్ లైసెన్స్ తీసుకోవాలంటే కూడా వారందరికీ కూడా ఒక రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇదే విధంగా 2006లో తెలుగు మరి బోర్డు సభ్యులుగా ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఓవి రమణ గారు, సుబ్రహ్మణ్యం గారు తిరుపతి అసెంబ్లీ మరియు పార్లమెంటు నియోజకవర్గ స్థానాలు బీజేపీకి కేటాయించడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం తెలుగుదేశం పార్టీ నాయకులు బుజ్జిబాబు ఆ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం అలాగే పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థులకు కేటాయించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నామని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం మరోసారి పునరాలోచించి నిర్ణయించాలని, కనీసం ఏదైనా ఒక స్థానం తెలుగుదేశం పార్టీ నాయకులకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ నేను కూడా బాగా పార్టీ అభిమానం. పార్టీ పెట్టినప్పటి నుండి నేటి వరకు కూడా ఏ రోజు సింబల్ లేకుండా ఎలక్షన్ చేసింది లేదు. రామారావు పార్టీ పెట్టిన రోజు నుండి ఈ రోజు వరకు కూడా
సింబల్ మీదనే ఎలక్షన్లు పోతున్నారు. ఒక స్థానం ఎవరికన్నా బీజేపీకి ఇచ్చినా తెలుగుదేశం సింబల్ అసెంబ్లీకి ఉన్నా తప్పకుండా పోయి ఓటు వేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. పూర్తిగా తెలుగుదేశం సింబలే లేకుండా ఎలక్షన్ చేయాలంటే చాలా వరకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఈవెన్ నా వరకు కూడా తీసుకుంటే అభిప్రాయం ఉంటుంది, ప్రేమ అనేది ఉండొచ్చు బీజేపీ, కానీ పూర్తిగా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గం బీజేపీ తేజో భారత్ ఫౌండేషన్ సహకారంతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్న భక్తులకు అన్నప్రసాదం మరియు ఎండకు సంరక్షణగా టోపీలు, చల్లగా ఫ్రూట్ జ్యూస్ బాటిళ్లు వేలాది మంది భక్తులకు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జీవి అమరనాథ్, పట్టణ ప్రధాన కార్యదర్శులు కోనేటి అయ్యప్ప, పుణ్యం ఢిల్లీ కుమార్, యువమోర్చా అధ్యక్షులు భరత్ నాయుడు, సజ్జా హరీష్ చందు, చైతన్య, మైనారిటీ నాయకులు తుమిల్లా ఖాన్, అబ్దుల్లా మరియు రవి, శ్రీధర్, నాని, రమేష్ నాయుడు, పునీత్, పవన్, సంపూ కుమార్, నరేష్, శివనాథపాళెం కుమార్, జానకిరామ్ మరియు కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు పవిత్ర మాసమైన రంజాన్ ప్రారంభమైంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు. సోమవారం సాయంత్రం దేశవ్యాప్తంగా నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైనట్లు మత పెద్దలు ప్రకటించారు. ప్రత్యేక ప్రార్థనల కోసం ఇప్పటికే మసీదులు ముస్తాబయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అన్ని మసీదులు మిరుముట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రంజాన్ మాసం సందడిగా మారింది. రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు చేస్తారు. ఇది ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణ ఇస్తుందని పేర్కొన్నారు. వేడుకలను ముస్లిం సోదరులు సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని శ్రీకాళహస్తిలోని ప్రాజెక్టు వీధిలో ఉన్న మదీనా మసద్ ఇమాం మసీదు పెద్ద మహమ్మద్ అలీ తెలియజేశారు. కేరళ రాష్ట్రంలోని కొల్లం నుంచి తిరుపతి వరకు నూతన ట్రైన్ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వే నూతనంగా తీసుకువచ్చిన కేరళలోని కొల్లం నుంచి తిరుపతి వరకు నూతన ట్రైన్ను, అదేవిధంగా తిరుపతి రైల్వే స్టేషన్లో జన ఔషధీకరణ కేంద్రాన్ని మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి ఎంపీ గురుమూర్తి, స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతి నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. అతి తక్కువ ధరకు అన్ని రకాల మందులు జన ఔషధి కేంద్రాల్లో లభిస్తాయని పేర్కొన్నారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విభజన చట్టంలోని అనేక హామీలను సైతం మోడీ అమలు చేశారని గుర్తు చేశారు. శ్రీవారి దీవెనలు, ప్రజల ఆశీస్సులతో మరోమారు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, తిరుపతి ఎంపీ గురుమూర్తి, బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, మల్లకుప్పం శేఖర్, పెనుబాల చంద్రశేఖర్, డాక్టర్ శ్రీహరిరావు, పాటిబండ మురళి, ప్రభాకర్ నాయుడు, జనార్దన్ రెడ్డి, కవిత, అనూష, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పీసీ రాయల్ తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. మాకు ఎంతో సంతోషదాయకం. ఈ జన ఔషధి కేంద్రం దాకా ఇక్కడ రైల్వేలో వచ్చే ప్రయాణికులకి, స్థానికులకు అందుబాటులో అతి తక్కువ ధరకు జన ఔషధాలను మనకు లభిస్తుంది. నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే కొల్లం నుండి తిరుపతికి ఈరోజు ప్రత్యేక రైలును కూడా సిపిఐ తిరుపతి జిల్లా సమితి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలకు ఇచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను ఎస్బీఐ తక్షణమే విడుదల చేయాలని తిరుపతి పూల మార్కెట్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని, గత 4 సంవత్సరాల్లో అమ్మిన బాండ్లు, వాటిని కొన్న వివరాలను ఎన్నికల సంఘానికి మార్చి 6వ తేదీలోగా ఎస్బీఐ అందజేయాలని చెప్పినా ఇంతవరకు బహిర్గతపరచకుండా కాలయాపన చేయడం ఎస్బీఐ యాజమాన్యానికి తగదని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో ఎస్బీఐ విఫలమైందని వారు పేర్కొన్నారు. 26 రోజులు గడిచినా వారి వివరాలను వెల్లడించడానికి సరిపోలేదని, మరో 4 నెలల
సమయం కోరడం వెనుక ఎవరి ప్రయోజనాల కోసం ఎస్బీఐ పనిచేస్తోందని సూటిగా ప్రశ్నించారు. ఎస్బీఐలో కార్యకలాపాలన్నింటినీ డిజిటలైజ్ చేసిన ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను 26 రోజులు గడిచినా పొందుపరిచి ఇవ్వలేకపోయిందంటే నమ్మశక్యంగా లేదన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఒత్తిళ్ల కారణంగానే ఎస్బీఐ ఈ వైఖరి అవలంబిస్తోందని, వీటిని గోప్యంగా ఉంచడం వల్ల దేశంలో మరింత అవినీతి పెరిగిపోతుందని, ప్రజాస్వామ్య మనుగడ సాధించడం కష్టమని, ఎప్పటికైనా సుప్రీంకోర్టు ప్రకారం ఎన్నికల బాండ్ల వివరాలను ఎస్బీఐ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర కార్యదర్శి జె విశ్వనాథ్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి చలపతి, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు శివ, పద్మనాభరెడ్డి, రామకృష్ణమ్మ, రత్నమ్మ, శ్రీరాములు, రామచంద్రయ్య, గోవిందస్వామి, నాగరాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నవీన్, ప్రవీణ్, హరికృష్ణ, నాయకులు బాల, సురేష్, విజయమ్మ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. అలాంటిది వాళ్ళ బ్యాంకుల ద్వారాగా డిపాజిట్లు రాజకీయ పార్టీలు బాండ్ రూపంగా వచ్చిన డబ్బుల్ని ఎందుకు చెప్పలేకపోతూ ఉన్నారో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈవేళ ఆర్బీఐ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళ చేతుల్లో ఈవేళ ఆర్బీఐ ఇరుక్కుపోయింది. ఇది ఆర్బీఐ అనేది దేశవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంకులు మొత్తం కూడా ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము ఆర్బీఐ ఒక రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండాలి. ఈరోజు బీజేపీ ఉంటుంది, రేపు కాంగ్రెస్ ఉంటుంది. చిత్తూరులోని కార్యాలయంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. వైసీపీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ, దివంగత మహానేత వైఎస్ఆర్ మరణ వార్త విని మృతి చెందిన వారి కుటుంబాల పరామర్శకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టిన సమయంలో వైసీపీ పురుడు పోసుకుందని తెలిపారు. తర్వాత దేశంలోనే అత్యధిక మెజారిటీతో పులివెందుల నుంచి అసెంబ్లీకి వైఎస్ జగన్ ఎన్నికయ్యారని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో నిర్మాణాత్మకంగా పనిచేశారని, పేదల సమస్యలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేశారని తెలిపారు. 2019లో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు. 2024 ఎన్నికల్లో జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేందుకు శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. చిత్తూరు ప్రజలకు గత 4 ఏళ్లుగా తాను సేవలు అందిస్తున్నానని, ఈ సేవలను భవిష్యత్తులో కొనసాగించేలా ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. చిత్తూరు మార్కెట్ వేలాన్ని 96 లక్షల రూపాయలతో దక్కించుకున్నామని ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నాయనార్ శ్రీనివాసులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాయనార్ యువసేన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నాయనార్ శ్రీనివాసులు జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. తిరుపతి రూయ ఆసుపత్రి వద్ద ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నాయనార్ శ్రీనివాసులు యువసేన, నాయనార్ అభిమానుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయనార్ యువసేన నాయకులు మాట్లాడుతూ, తమ నాయకుడు నాయనార్ శ్రీనివాసులు ఎలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయనార్ శ్రీనివాసులు, కిరణ్ కుమార్ రెడ్డి, బుజ్జి, మణికంఠ, నాయనార్ శ్రీనివాసులు అభిమానులు పాల్గొన్నారు. అందరి ఆశీస్సులతో అన్నగారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని, అందరూ ఆయనకు ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ, అందరూ కూడా ఇటువంటి అన్నదాన కార్యక్రమం వారి శక్తి మేర చేయగలిగితే పేదలకి మంచి జరుగుతుంది. పేదవారికి ఆకలి తీర్చిన వారు అవుతాము. అందరూ కూడా ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని మీ శక్తి మేర అన్నదాన కార్యక్రమాలు ముఖ్యమైన సందర్భాలు చేయగలిగితే వైద్య నిమిత్తం తిరుపతికి వచ్చిన పేదలకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అన్నగారు ఇలాంటి కార్యక్రమం జరగడం చాలా మంచి ఆలోచన. ప్రతి ఒక్కరూ బర్త్డే చేసుకునే వాళ్ళు ఇలాంటివి కార్యక్రమాలు చేస్తే చాలా 3 పూటలు తినేవాళ్ళు 1 పూటైనా తింటారనేది. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, భారతీయ భాషా సమితి న్యూఢిల్లీ మరియు సంస్కృత భారతి ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో భారతీయ భాషా సమ్మేళనం జాతీయ సదస్సు నిర్వహించారు. మంగళవారం తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని చెలికాని అన్నారావు సమావేశ మందిరంలో నిర్వహించిన భారతీయ భాషా సమ్మేళనం జాతీయ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మరియు సంస్కృత అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీ పార్వతి విచ్చేసి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జేఎస్ఆర్ కృష్ణమూర్తి, విశిష్ట అతిథి డాక్టర్ సుదర్శన్ బేలూరు, అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ టివి రాఘవాచార్యులు, ఇన్ఛార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్జే రామాశ్రై, సమ్మేళనం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ఎల్ సీతారామశర్మ, అడిషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ కన్నపాల కుమార్ కలిసి జ్యోతి ప్రజ్వలన
ప్రక్షాళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నందమూరి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ తెలుగు భాషను సంరక్షించడం, తెలుగు భాషలో ఉన్న గొప్ప గొప్ప విషయాలను ఆధునిక తరానికి అందించడం, ప్రత్యేకించి సంస్కృతం మరియు తెలుగు భాషల్లో పరిశోధన చేయడం ద్వారా సంస్కృత భాషను మరియు తెలుగు భాషను సంరక్షించడమే ఈ సంస్కృత తెలుగు అకాడమీ ముఖ్య లక్ష్యమని వివరించారు. ఇటువంటి చక్కటి సమ్మేళనాన్ని సంస్కృత విశ్వవిద్యాలయంలో నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ను అభినందించారు. అనంతరం విశిష్టాతిథిగా కర్ణాటక నుంచి విచ్చేసిన శ్రీ సుదర్శన్ బేలూరు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు చాట్ జీపీటీ మొదలైన అంశాల ద్వారా ఆధునిక తరంలో భాషను ఏ విధంగా మున్ముందుకు తీసుకువెళ్తున్నారు అనే అంశాన్ని తెలియజేశారు. అందువల్ల మానవ జీవనంలో భాష యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంటుందని, అటువంటి భాషను చక్కగా నేర్చుకోవాలని తెలియజేశారు. ఆయన భారతవాణి పోర్టల్ ద్వారా భారతీయ భాషల కోసం విశేష కృషి చేశామని తెలియజేశారు. అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ టివి రాఘవాచార్యులు, ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ భారతీయ భాషలు, భారతదేశపు ఔన్నత్యాన్ని వివరించారు. అనంతరం సభాధ్యక్షులు, విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సంస్కృత భాషతో పాటుగా భారతీయ భాషలను సంరక్షించాలనే సత్సంకల్పంతో ఈ జాతీయ సమ్మేళనాన్ని విశ్వవిద్యాలయంలో నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. అందువల్ల ప్రతి విద్యార్థి వారి వారి మాతృభాషలను సంరక్షిస్తూ సంస్కృతం అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలని వివరించారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా డాక్టర్ ఎస్ఎల్ సీతారామ శర్మ, అడిషనల్ కోఆర్డినేటర్గా డాక్టర్ కన్నపాల కుమార్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సంస్కృతం, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం, మరాఠీ, బెంగాలీ, ఒడిశా, మైథిలి, అవధి భాషల్లో అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్లు మరియు విద్యార్థులు రకరకాలైన పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఇక్కడ సంస్కృతాంధ్ర అకాడమీ అధ్యక్షులుగా వేంచేసి ఉన్నారు. ఇది ఒక చిన్న లఘు భారతం కాబట్టి ఇక్కడ అన్ని భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. 22 రాష్ట్రాల నుంచి మా స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. 15 భాషలు మాట్లాడేటువంటి పిల్లలు ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి మేము ఎంతో గర్విస్తున్నాం. ఈ సదవకాశాన్ని భారత ప్రభుత్వం మాకు ఇచ్చింది. ఒకరోజు కార్యక్రమాన్ని నిర్వహించడంగా మన సీతారామ శర్మ అతను నడుం బిగించాడు. అలాగే కనపాల కుమార్, ఇక్కడ ఉండేటువంటి మా సహాధ్యాపకులంతా కూడా దాదాపు 150 సంవత్సరాల క్రితం మనకి ఈ భాషా తులనాత్మకత అనేటువంటి ఆధునిక విజ్ఞానం ఏర్పడినప్పుడు, అంటే ఇతర భాషలను కంపేర్ చేసుకునేటువంటి ఆధునిక విజ్ఞానంలో సంస్కృత భాష ఆర్యన్ భాషలన్నిటి, ఇండో ఆర్యన్ భాషలన్నిటికీ, అంటే యూరోపియన్ భాషలకు కూడా మొత్తం అది మూల మాతృక అనేటువంటి సత్యాన్ని వాళ్ళు గ్రహించటం జరిగింది. అందువలన జర్మన్ కానీ, లేకపోతే లాటిన్ కానీ, ఇంగ్లీష్ కానీ ఇలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అందరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని తిరుపతి నియోజకవర్గ ఓటరు నమోదాధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అన్నారు. ఎన్నికల విధుల నిర్వహణపై మంగళవారం సెక్టోరల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, బిఎల్ఓలకు కచ్చపి ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపడుతున్నామని తెలిపారు. తమకు కేటాయించిన విధులను అందరూ సక్రమంగా నిర్వహించాలని అన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను అందరూ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. బిఎల్ఓల రిజిస్ట్రేషన్లను వినియోగించాలని అన్నారు. తిరుపతి నియోజకవర్గంలో 267 పోలింగ్ బూతులు ఉండగా అన్ని చోట్ల చేయాల్సిన ఏర్పాట్లు ఇప్పటికే చేస్తున్నామని, అందరూ ఒకసారి సరిచూసుకోవాలని కోరారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ కూడా జాగ్రత్తగా చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల్లో అందరూ చక్కగా పనిచేసి విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని తిరుపతి ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి అదనపు ఓటర్ నమోదు అధికారి అర్బన్ ఎంఆర్ఓ వెంకట సూర్యనారాయణ రెడ్డి, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ఇంకా డిప్యూటీ తహసీల్దార్ అశోక్ రెడ్డి, ఏఈఆర్ఓలు, ఎన్నికల సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. 4వ విడత వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ, టీటీడీ ఉద్యోగులకు 3వ విడత ఇళ్ల పట్టాల పంపిణీ, ప్రజల సంక్షేమమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమన్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా గిరి ప్రదక్షిణ, అడుగడుగు దండాలతో ఆది దంపతులకు ప్రణమిల్లిన భక్తులు. నిబంధనల మేరకు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించండి, ఎన్నికల అధికారులకు దిశానిర్దేశం చేసిన తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదాధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్. ఎన్నికల బాండ్ల వివరాలు ఎస్బీఐ తక్షణమే విడుదల చేయాలి, సిపిఐ నాయకుల డిమాండ్, తిరుపతి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.